కాలుని తిప్పి తిప్పి చేస్తాను. ఈ కాలుని నైటి పారేస్తాను. గొండగోల్ గొండగోల్. నేను చెప్పేది విను, మర్యాదగా అక్కడే ఆగు డ్రింక్ మ్యాన్. నేనున్నంత వరకు నువ్వు సన్ సిటీని ఏమీ చేయలేవు. నీకు ధైర్యం ఉంటే నాతో పాటు ఫైట్ చేయి టీన్ డబ్బా. రారా. అరే టిన్న చెప్పగానే గుర్తొచ్చింది, నేను కొంచెం టిన్ ఫుడ్ తింటాను. నాకు చాలా ఆకలేస్తుంది. కట్ కట్. గొండగోల్ గొండగోల్. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? శత్రువుతో యుద్ధం చేయడానికి వచ్చావా, లేక పెళ్లిలో విందు తినడానికి వచ్చావా? మొత్తం కొండగోలు చేసావు నువ్వు. కొండగోల్ గంగూలీ సినిమాలో కొండగోలు చేయడానికి వీల్లేదు, అర్థమైందా నీకు? అంకుల్, దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే మేమేం చెప్తున్నామంటే అంకుల్, ఈ గొండగోల్ అంటే ఏంటి? ఆ మాత్రం తెలీదా నీకు? ఇలా చూడు బాబు, ఒక గొండగోలు నా పేరు. ఇకపోతే రెండో గొండగోలు అంటే కొట్లాట్లో గొడవలో. ఈ కుర్రాడు మొత్తం బాడు చేసేశాడు. నా పేరు గొండగోల్ గంగూలే. నేను సినిమా తీస్తాను, దాని పేరు గోలీ గోలీ. ఆయన పేరే గందరగోళంగా ఉంటే ఇంకా ఆయన సినిమా కూడా అలాగే ఉంటుందేమో. ఒక్క మాటలో చెప్పాలంటే గొండగోల్. గొండగోల్ కన్నా చాలా ఎక్కువైన గొండగోల్. గోల్ అని చెప్పగానే గుర్తొచ్చింది, రౌండ్ రౌండ్ గా ఉండే ఈ రసగుల్లా తింటాను. రసగుల్లా కాదు, రోసోగుల్లా. అంటే నాకు ఈ వీధిలో అర్రే ఏం చెప్పదలుచుకున్నాను, ఈ సన్ సిటీలో హీరో కాదు కదా, ఒక సైడ్ హీరో కూడా దొరకట్లేదు. ఇలా చూడండి అంకుల్, ఇంకో విషయం చెప్పండి. మీ ఫిల్మ్ లో హీరో ఎలా ఉండాలని అనుకుంటున్నారు? హీరో కాదు, సూపర్ హీరో అని చెప్పు. ఆ హీరో చాలా బ్రేవ్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ హీరో ఎలా ఉండాలంటే దూసుకుంటూ వచ్చే బుల్లెట్ కంటే కూడా చాలా వేగంగా ఉండాలి. అంతేకాదు భయపడకుండా ఈ స్టీల్ మ్యాన్ తో తలపడాలి. ఆ తర్వాత వాళ్ళ సిటీని కాపాడాలి. అయ్యే బాబోయ్, మీరు చెప్పిన అన్ని క్వాలిటీస్ కూడా కిక్కో దగ్గర ఉన్నాయి. అదే కాకుండా అతని దగ్గర సూపర్ స్పీడ్ కూడా ఉంది. అది ఒక సూపర్ కార్. చూడు, నువ్వు నిజమే చెప్పావు, చాలా చక్కగా చెప్పావు. ఇక నుంచి నువ్వే మా సినిమాలో హీరో చండీ మ్యాన్. చూస్తూ ఉండు, నిన్ను నేను రాత్రికి రాత్రి ఎలా స్టార్ చేసేస్తాను. ఏయ్ అసిస్టెంట్. అరే ఏమిటండి ఇది? మా కిక్కో రాత్రులు మాత్రమే కాదు, మార్నింగ్ లో, ఆఫ్టర్నూన్ లో, ఈవినింగ్ లో అన్ని సమయాల్లోనూ స్టార్ లాగా ఉంటాడు. అది మామూలు స్టార్ కాదు, సూపర్ స్టార్. సూపర్ కన్నా పెద్ద స్టార్, సూపర్ డూపర్ స్టార్. ఈ రోజు నుంచి నువ్వు నీ కారు మా సినిమాలో యాక్ట్ చేయాలా. నేనే గొండగోల్ గంగూలీ. నేను తీసే సినిమా పేరు గోలీ గోలీ. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్, కానీ నేను మీ ఫిల్మ్ లో యాక్ట్ చేయలేను. ఏంటబ్బాయా, ఏమంటున్నావు నువ్వు? కిక్కోకు చెప్పిన ఒక విషయం ఉంది కదా, దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే తెలుగు. కానీ ఎందుకు నువ్వు యాక్టింగ్ చేయనంటున్నావు? ఎందుకంటే నేను సూపర్ స్పీడ్ రాంగ్ ని రైట్ చేయడానికే పనిచేస్తున్నాం. ఫిల్మ్ లో యాక్ట్ చేయడం వల్ల మా కాన్సంట్రేషన్ మారే అవకాశం ఉంది. అద్భుతం కిక్కో, అద్భుతం. ఎంత మంచి మాటను చెప్పావు. అది కాకుండా డైరెక్టర్ గోల్ గోల్. గోల్ గోల్ కాదు, గొండగోల్. డైరెక్టర్ గొండగోల్ గంగూలే. అరే అవును కదా, డైరెక్టర్ గొండగోల్ గంగూలీ. మీరు చెప్పారంటే ఆ హీరో రోల్ ని నేనే చేస్తాను. నేను చాలా పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద యాక్షన్ రోల్స్ చేశాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నెంతవరకు నేను ఏ సినిమాలోనూ చూడలేదే. అదేమిటంటే నేను చాలా స్పీడ్ గా యాక్షన్ అంతా చేస్తూ ఉంటాను. కెమెరామెన్ నన్ను క్యాచ్ చేయలేడు. అందువల్లే మీరెవరు కూడా నన్ను గుర్తుపట్టలేకపోయారు. నేను ఖచ్చితంగా సినిమాలో యాక్ట్ చేశాను, నన్ను నమ్మండి. నిజమా మేర్ అంకుల్? ఏమిటి అలా అనేసావు? ఒకవేళ నేను అబద్ధం చెప్పినట్టయితే కెమెరాలోని రీలు వచ్చి నా నెత్తి మీద పడుతుంది. ఇదిగో, నువ్వు ఇంత ఫాస్ట్ గా యాక్ట్ చేసావంటే దాన్ని క్యాప్చర్ చేయడం నా వల్ల కాదు. ఆ తర్వాత సినిమా తీసి ఏం ప్రయోజనం ఉంటుంది? అంతేకాకుండా నేను ఈ సినిమాని చిన్న పిల్లల కోసం తీస్తున్నాను. ఈ సినిమాలో హీరో ఒక చిన్న పిల్లోడై ఉండాలి. మీకు కావాల్సింది చిన్న పిల్లాడే కదా అంకుల్.
నేను మీ సినిమాలో నటించడానికి ఆడిషన్స్ కోసం వచ్చాను. అది కూడా హీరో రోల్ కోసం అంకల్. కుర్రాళ్ళ మంచి విషయం ఉంది. ఏయ్, వెనకాల తగిలించుకున్న గొడ్డ మొక్క తీయి. నేను ముందే టోనీ బాస్తో చెప్పాను ఈ దుస్తులు వేసుకోకండి అని, ఎందుకంటే తను చూడ్డానికి జోకర్ లా ఉన్నారే. సూపర్. ఈ రోజు నుంచి నువ్వే మా హీరోవే. నా పేరు గొండగోల్ గంగూలీ. నేను స్టార్ ని చేస్తాను గోలీ గోలీ. చూస్తూ ఉండు, నేను నిన్ను ఎలా సూపర్ స్టార్ ని చేస్తాను. సూపర్ హీరో కాస్ట్యూమ్ తీసుకురండి. ఏంటి సూపర్ హీరో కాస్ట్యూమా? అరే రే, అయితే అది తప్పకుండా అద్భుతంగానే ఉంటుంది. నేను ఇది వేసుకొని అలాగే రాకెట్ లాగా దూసుకుపోతాను. ఇదిగో ఇదే నీ సూపర్ హీరో కాస్ట్యూమ్. బాగుంది కదా? ఏంటి ఇది మాత్రమేనా? బహుశా నువ్వు మా సినిమా పేరు సరిగా వినలేదనుకుంటాను. అటు చూడు, అటు చూడు. ఏంటి చడ్డీ మేనా? ఇలా చూడు బాబు, సినిమా పేరే చెడ్డీ మ్యాన్ కదా, కనుక నువ్వు చెడ్డీయే కదా వేసుకోవాలి. చీర కట్టుకోలేవు కదా. ఇప్పుడు చీకి పారేసిన తాటెక్లా మొహం పెట్టుకోకు. వెంటనే వెళ్ళి డ్రెస్ మార్చుకో. ఇలా చూడు, సీన్ కూడా గుర్తుంచుకో. మనం ఇప్పుడే ఆ సీన్ షూట్ చేస్తున్నాము. నా పేరు గొండగోల్ గంగూలీ. నా సినిమా పేరు గోలీ గోలీ. ఈ షాట్ సూపర్. నన్ను ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను. చూడు, నిన్ను నేను అడ్డుకుంటాను. చూడు, కదలకుండా అక్కడే నిలబడు. నేనున్నంత వరకు నువ్వు ఈ సన్ సిటీని ఏమీ చెయ్యలేవు. నీకు ధైర్యం ఉంటే వచ్చి నాతో తలపడు, లేకపోతే నేను నిన్ను నువ్వు చెప్పింది ఇప్పుడు చేసి చూపిస్తాను. నువ్వు నాతోనే ఫైటింగ్ చేస్తావా? నేను చెప్పాల్సిన డైలాగ్ ని పూర్తిగా చెప్పనివరా బాబు? కట్ కట్. ఇలా చూడు బాబు, ఇదేమి వర్కౌట్ అవ్వదు. మాకు ఒక మంచి కారు కావాలి. ఈ సినిమా తీయడం నా వల్ల కాదు. ఇలా చూడటోని నీతో ఈ సినిమా తీయడం నా వల్ల కాదు. ప్యాకప్. కానీ హాల్ అంకల్. అండహోల్ కాదు, గొండగోల్. నా పేరు గొండగోల్ గంగూలీ. నా సినిమా పేరు గోలీ గోలీ. కానీ ఈ గోలీ నాకు పనికి రాదు. అందుకే ఇప్పుడు నేను వెళ్తున్నాను. బాయ్ బాయ్. ప్యాకప్ ప్యాకప్. ఒక్క నిమిషం అంకుల్, మీరు ఎందుకు ప్యాకప్ చేస్తున్నారు? మీకిప్పుడు ఏం కావాలి? ఒక అందమైన సూపర్ ఫాస్ట్ కార్ కావాలి, లేదంటే షూటింగ్ చేయడం కుదరదు. కానీ అంత స్ట్రాంగ్ అయిన కార్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అదీ కాక ఈ రోబోట్ తో అది ఎలా ఫైట్ చేస్తుంది? అరే నువ్వు ఊరుకో. ఏ కారు కూడా సూపర్ స్పీడ్ లాగా ఉండదు. అదే అవును కదా, సూపర్ స్పీడ్. కిక్కో, నీ సూపర్ స్పీడోని ఒకసారి నా కోసం దయచేసి ఇవ్వవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కుదరదు టోనీ, షూటింగ్ కోసం నా సూపర్ స్పీడోని నేను వదులుకోలేను. ప్లీజ్ ఒప్పుకో కిక్కో, మనం అందరం మంచి ఫ్రెండ్స్వే కదా. టోనీ బస్ పని అప్పగిస్తే దాన్ని అసలు సరిగ్గా చెయ్యరు కిక్కో, కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. మన టోనీ బస్సు భలే కేడి. పదండి పదండి, త్వరగా ప్యాకప్ చేయండి. ఈ కుర్రాడు మనకు పనికిరాడు. ప్లీజ్ కిక్కో, కొద్దిసేపటికి నాకు సూపర్ స్పీడోని ఇవ్వవా ప్లీజ్. సరే టోనీ, కాసేపు నేను నీకు సూపర్ స్పీడోని ఇస్తాను. కానీ దానికి ముందు ఒక కండిషన్ ఉంది. నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఇక మీద నువ్వు ఎవరిని ఎగతాళి చేయను అని. నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇవాటి నుంచి నేను ఎవరిని అసలు ఎగతాళి చెయ్యను. చూడు, గాడ్ ప్రామిస్. ఇంకా ఒక విషయం గుర్తుంచుకో, నేను ఈ ఫిల్మ్ లో యాక్ట్ చేస్తే గొప్పవాడిని అయిపోతాను.
ఆ తర్వాత మిగతా వాటిని ఇబ్బంది పెట్టడానికి నాకు టైమే ఇక్కడ ఉండదు. ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, నువ్వు ఈ అంకుల్ ఫిలిం లో యాక్ట్ చేసి తీరాలి. ఓహ్ వావ్, అంటే మీ సినిమాలో నేనే హీరోనా? కాదు, నేనే హీరోనే. అయ్యా బాబోయ్, ఏం కార్ ఇది? సూపర్, భలే ఉందే. సర్లే, అయితే నువ్వే ఇక హీరో, అందులో అనుమానం లేదు. నా పేరు గొండగోల్ గంగూలీ, నా సినిమా పేరు గోలీ గోలీ. ఏయ్, ఆ. త్వరగా త్వరగా అందరూ వెళ్ళి మీ పొజిషన్స్ లో నుంచోండి. యాక్షన్. ఈ కారునైనా సరే నేను ఇంతకు ముందులాగా ముక్కలు ముక్కలుగా చేసి పారేస్తా. అలాగా నన్నే దెబ్బ కొడతావా? ఇప్పుడు నేనేం చేస్తానో నువ్వే చూడు. కట్ కట్. మీకు ఇప్పుడు ఏమైంది అంకుల్? గొండగోల్ అయ్యింది. నీ సూపర్ గారు మా రోబోట్ ని కింద పడేసింది. ఒక ముఖ్యమైన విషయం అంకుల్, సూపర్ స్పీడో సిస్టమ్ లో అలా ఒక ఫంక్షన్ ఉంది. ఎవరైనా దాన్ని అటాక్ చేశారంటే సూపర్ స్పీడో దాన్ని ఖచ్చితంగా అటాక్ చేసి తీరుతాడు. ఇది ఇంత పవర్ఫుల్ గారు అయితే మేము షూటింగ్ ఎలా చేయగలం? టోనీ, అయితే నువ్వు మా హీరోవి కాదు, షూటింగ్ అంతే. బ్యాకప్ బ్యాకప్. ఒక్క నిమిషం ఆగండి అంకుల్. నేను సూపర్ స్పీడో పవర్ ని తక్కువ చేయలేను, కానీ ఒకటి చేయగలను. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ కి వాడి పవర్స్ ని డియాక్టివేట్ చేయగలను. అయితే ఓకే, అయితే అరగంటలో ఈ రోజు తీయాల్సిన సీన్స్ అన్ని తీసేస్తానా? టోనీ, అయితే నువ్వే మా హీరోవి. నా పేరు గొండగోల్ గంగూలీ, నా సినిమా పేరు గోలీ గోలీ. డియాక్టివేట్ సూపర్ స్పీడో పవర్. హాఫ్ అన్ అవర్ కి డియాక్టివేట్. ఇప్పుడు మీరు మీ షూటింగ్ ని స్టార్ట్ చేయొచ్చు అంకుల్. ఇప్పుడు సూపర్ స్పీడో ఒక ఏ పవర్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ కి యాక్టివేట్ అవ్వదు. ఇప్పుడు మీరు మీ ఇష్టంతో ఎక్కడైనా డ్రైవ్ చేస్తూ వెళ్ళొచ్చు. అంతే, ఇక మీద వాడికి ఏ పవర్స్ ఉండవు. యాక్షన్. ఈ కారుని తిప్పి తిప్పి చేస్తాను. ఈ కారుని నైకి పారేస్తాను. కికో, షూటింగ్ పేరుతో ఈ రోబో నన్ను నాశనం చేయాలని చూస్తోంది. ఎలాగైనా కాపాడు. కట్ కట్ కట్. షూటింగ్ ని ఆపండి. ఆ రోబో సూపర్ స్పీడో ని డామేజ్ చేయడానికి చూస్తోంది. ఏయ్, నేను తప్ప ఎవరు కట్టు చెప్పకూడదు. డైరెక్టర్ ని నేనే షూటింగ్ చెయ్యాలి. వావ్, ఏం సీను. నా పేరు గొండగోల్ గంగూలీ, నా సినిమా పేరు గోలీ గోలీ. కన్నా, రాత్రిపూట గబ్బిలాలు మాత్రమే తలకిందులుగా వేలాడతాయని తెలుసు. అప్పుడేనా? సార్ ఏం చెప్పొస్తున్నారంటే ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ అందిందట. గాండగోల్ అనే పేరుతో ఒక సైంటిస్ట్ సూపర్ స్పీడోను అంతం చేయడానికి సన్ సిటీకి వస్తున్నారని విన్నాం. రాబోతున్నాడు కాదు, ఆల్రెడీ వచ్చేసాడు. సూపర్ స్పీడోని ధ్వంసం చేసేస్తున్నాడు. ఇక సూపర్ స్పీడో కికు ఇద్దరు అయిపోయినట్టే. ఇలా చూడండి అంకుల్, మీరు ఎందుకని అలా చేస్తున్నారు?
నేనే తప్పు ఈ చేయలేదుగా. రోబోట్ ని నేనే తయారు చేశాను. ఇది నా సూపర్ ఆవిష్కరణ. ఇక నుంచి ఇది ఈ ప్రపంచంలో చాలా ఫేమస్ అయిపోతది. కానీ నాకేం తెలిసిందంటే నువ్వు నీ సూపర్ స్పీడోనే ఈ ప్రపంచంలో నెంబర్ 1 జోడీ అట. అందుకే నేను నీ సూపర్ స్పీడోని ధ్వంసం చేసి మీ జోడీయే లేకుండా చేసి పారేస్తాను. ఆ తర్వాత నేను నా రోబోట్ తో కలిసి జోడీ నెంబర్ 1 అయిపోతాను. నా పేరు గొండగోల్ గంగూలీ. మేమే జోడీ నెంబర్ 1. మేమే సూపర్ గోలీ గోలీ. ఆగు, కికోను టచ్ చేయడానికి ముందు నువ్వు నాతోని తలపడాలి. రా సూపర్ స్పీడో. ఇలా చూడు, నీ పవర్స్ యాక్టివేట్ అయ్యే వరకు మనం ఎలాగైనా ఆ రోబోట్ ని తట్టుకునే తీరాలి. సన్ సిటీ నుంచి బయటికి తీసుకెళ్ళాలి. లేకపోతే ఆ రోబోట్ మొత్తం సన్ సిటీని నాశనం చేసేస్తుంది. ఓకే కికో, ఇంకో 16 నిమిషాల్లో నా పవర్ యాక్టివేట్ అయిపోతుంది. అడవి వైపు వెళ్ళు. ఆ లోపల ఆ రోబోని ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. ఎక్కడైతే ట్రిక్ యూస్ అవుతుందో అక్కడ కిక్కి పనే లేదు. నన్ను చూసి భయపడుతున్నారు, తను దిక్కుకు పారిపోతున్నారు. కానీ ఏం చేసినా మీరు ఈ రోజు నా నుండి తప్పించుకోలేరు. సూపర్ స్పీడ్ పవర్ మళ్ళీ యాక్టివేట్ అవ్వడానికి ముందుగానే ఈ యుద్ధాన్ని నేను అంతమొందిస్తాను. త్వరగా ఏదో ఒకటి చేయి కిక్కో. నా పవర్ యాక్టివేట్ కావడానికి ఇంకా 10 నిమిషాలు ఉంది. ఆ రోబో సుత్తి దెబ్బలకి నా పవర్ హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంది. సూపర్ స్పీడ్ ఆ దారిలోనే వెళ్ళు. ఆ దారిలో వెళ్తే మనం ఈజీగా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆ రోబోట్ చాలా పెద్దగా ఉండడం వల్ల రావడానికి లేట్ అవుతుంది. కాస్త ఆగు సూపర్ స్పీడో. రోబోట్ ఒక ఆట పట్టించడానికి ఒక ఐడియా దొరికింది. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 23ని అప్లై చేయి. సూపర్ స్పీడో, రోబోట్ ని ఈ చోటికి తీసుకురా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పారిపోతావు? మీ ఇద్దరిని నేను ఇప్పుడే చట్నీ చేసేస్తాను. నా పేరు కొండగోల్ గంగూలీ. శత్రువుల్ని చేసేస్తాను ఖాళీ ఖాళీ. ఓరి నాయనో, వీళ్ళు మమ్మల్నే గోతులో పడేశారు.
ఎన్ని కిక్లైనా కొట్టు కికో, కానీ నా రోబోట్ కి ఏమీ కాదు. ఎందుకంటే ఈ రోబోట్ స్పెషల్ మెటల్ తో తయారయ్యింది. ఎస్, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అంటే సూపర్ స్పీడోకి వాడి పవర్స్ తిరిగి వచ్చేసాయి. అద్భుతం సూపర్ స్పీడో, మంచి వేళ నువ్వు తిరిగి వచ్చేసావు. నీకేం కాలేదుగా? సాలిడ్ గా రాకింగ్ గా ఉన్నాను. ఇప్పుడు ఈ సేమ్ డబ్బాని తునాతునకలు చేసేద్దాం పద. ఈ రోబోట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దీని ఏదో స్పెషల్ మెటల్ తోనే చేశారు. ఆ గొండగోల్ అంకుల్ చేతిలో గ్లౌస్ వేసుకుని దాన్ని మూవ్ చేస్తూ రోబోట్ ని యాక్టివేట్ చేస్తున్నారు. ఆ రోబోట్ తలలో ఉన్న గ్లాస్ ని చూడు, అది నార్మల్ గ్లాసే. అయితే మనం ఇప్పుడు ఫార్ములా నంబర్ 89 ని యాక్టివేట్ చేయాలి. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 89. ఇదే నేను సూపర్ కిక్ చేయాల్సిన టైం. ఎందుకు ఇలా గొండగోలు చేసావు నా రోబోట్? కన్నా సరిపోతాయా రోబో చేతిలో సుత్తి దెబ్బలు? ఇక నీ జిత్తులు మారితనం ఎంత ముత్తుకున్నా పని చేయదు. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. సూపర్ కికో సూపర్ స్పీడో కలిసి సన్ సిటీని గుందాగోల్ నుంచి రోబో నుంచి కాపాడారు. చాలా అద్భుతం. ఈ ప్రపంచంలోని సూపర్ జోడీ కికో సూపర్ స్పీడో అని మీరు నిరూపించారు. వంద వాళ్ళు కాదు మేయర్ అంకుల్, సరిగ్గా చెప్పాలంటే గొందగోల్. బాస్, ఆ బండరాయికి ఢీకొట్టి తన తల పచ్చడి చేసేద్దామా? భలే చెప్పావు. ఇప్పుడు చూడు, కైట్ మ్యాన్ గాలిపటం చేస్తుందన్నిటినీ తల్లకిందులు. మిస్టర్ ప్రెసిడెంట్, కొంచెం ఇటు చూడండి. నాకు కైట్ అంటే చాలా ఇష్టం. ఎలక్షన్ లో గెలిచిన తర్వాత నేను సన్ సిటీ జనాన్ని కలవడం కోసం తప్పకుండా వస్తాను. ఐఎమ్ షూర్ కైట్ లో ఉన్న మెసేజ్ ని చదివి జాయ్ సిటీ ప్రెసిడెంట్ బాగా సంతోషిస్తారు. ఖచ్చితంగా, ఎందుకంటే ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఆయన్ని రెండే మాటలు చెప్పాలంటే కైట్ లవర్. గాలిపటాన్ని ఎగిరివేసి నాకు ఆకలేస్తుంది, నేను కాస్త తింటాను. సార్, ఈ గాలిపటం ఏది కనపడడం లేదు. కన్నా ఒక విషయం గుర్తు పెట్టుకో, నాలాంటి డిటెక్టివ్ ఎగరేసే గాలిపటం కూడా ఎవరి కంటికి కనిపించకుండా ఉండాలి. అద్భుతం సార్, మీరు ఏం పంచు చెప్పారు సార్. నోట్ ప్యాడ్ తీసుకుని వెంటనే నోట్ చేసుకుంటాను. ఇదేంటి? ఈ గాలిపటం గాలికి ఎదురు దశలో ఎలా ఎగురుతోంది?
అడ్డడ్డి, నా గాలిపటం పోయిందే. అయ్యయ్యో, నా గాలిపటం కూడా పోయిందే. ఇప్పుడు చూడండి. బర్త్డేలో ట్రాఫీ అదిరింది, టోనీ బాస్ ప్యాంటు చిరిగింది. ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది బాస్. అవును, ఆ పెద్ద గాలిపటం ఏమైంది? R7 బ్లింక్ అవుతోంది. అయితే ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంది. అయ్యయ్యో, ఆ కైట్ మ్యాన్ మన ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నాడు. ఏం చెయ్యాలి? అరెరే, కిక్కు, ఆ ప్లేన్ సన్ సిటీ మీద పడుతుందేమో అనిపిస్తోంది. ఊహిస్తేనే భయంగా ఉంది. ఇప్పుడు నేను సూపర్ స్పీడోని పిలిచే తీరాలనుకుంటా. ఇక్కడ ఒక ఎమర్జెన్సీ. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కిక్కో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైనానికి ఉంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. సూపర్ స్పీడో అటు చూడు. ఆ కైట్ మ్యాన్ జాయ్ సిటీ ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేశాడు. ఫార్ములా నంబర్ 187 ని అప్లై చేయి. తప్పకుండా కిక్కో, ఇప్పుడే ఫార్ములా నంబర్ 187 ని యాక్టివేట్ చేస్తాను. ట్రాకింగ్ డివైస్ హెల్ప్ తో మనం ప్రెసిడెంట్ ని తర్వాత కనిపెడదాం. త్వరగా సూపర్ స్పీడో, ముందు ఆ ప్లేన్ క్రాష్ అవ్వకుండా కాపాడదాం. సూపర్ స్పీడో, నీ వల్ల ఆ ప్లేన్ ని రిపేర్ చేయడానికి అవుతుందా? తప్పకుండా చేద్దాం, కానీ దానికి కొంచెం టైం అవుతుంది. లేదు, మనం త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే ఆ ప్లేన్ సన్ సిటీ మీద క్రాష్ అవుతుంది. ఒక పని చెయ్యి, ఫార్ములా నంబర్ 256 ని అప్లై చేయి. ఓకే బ్రో, అప్లైయింగ్ ఫార్ములా నంబర్ 256. హా, మంచి వేళ ఆ ఫార్ములా యూస్ అయింది. సరే ఓకే, ఇప్పుడు మెల్లగా ఆ ప్లేన్ ని గ్రౌండ్ లో ల్యాండ్ చేద్దాం. కిక్కో, ప్లేన్ వెయిట్ చాలా ఎక్కువగా ఉంది. రోప్ కట్టేలా ఉంది. ఆ ప్లేన్ కింద పడిపోతుందేమో. నాకు తెలుసు, ఒక్క దారే ఉంది. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 372. ఫ్యాంటాస్టిక్ ఐడియా కిక్కో. ఇనిషియేటివ్ ఫార్ములా నంబర్ 372. అయ్యయ్యో, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఆ ఫ్లైట్ టవర్ లో పడి క్రాష్ అవ్వకుండా చూసుకోండి. కిక్కో, నేను ప్లేన్ పైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కవర్ చేసి ప్లేన్ ని పట్టుకున్నాను. కానీ తర్వాత ఏం చేయాలి? ప్లేన్ ని సేఫ్ గా ల్యాండ్ చేయించేయి.
సూపర్ స్పీడో, నువ్వు ఆ ట్రాకింగ్ డివైస్ ని పెద్ద గాలిపటంలో ఫిక్స్ చేసావు కదా. ఇప్పుడు దాన్ని ట్రాక్ చేసి ప్రెసిడెంట్ ఎక్కడున్నారో కనిపెట్టేద్దాం. ఓకే కికో. బాస్, ఇదిగో చూడండి ప్రెసిడెంట్. నేను ఒంటరిగా తీసుకురాగలనని చెప్పాను కదా. వెల్కమ్ ప్రెసిడెంట్, వెల్కమ్. కైట్ మ్యాన్ గాలిపటం అన్నిటినీ తలకిందులు చేసేస్తుంది. మీరంతా ఎవరు? నన్ను ఎందుకని ఇలా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు? We are కైట్ మ్యాన్. నీ జాయ్ సిటీలో త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అందులో ఒక పార్టీకి మీరు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడం అస్సలు నచ్చలేదు. అందుకే వాళ్ళు మిమ్మల్ని కిడ్నాప్ చేసుకురమ్మని ఆ కాంట్రాక్ట్ నాకు ఇచ్చారు. ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు మీరు బయటకు రావడం అనేది కుదరదు. అంతవరకు మీరు మా గెస్ట్ గా ఉండాల్సిందే. అది ఇక్కడే ఉండాల్సిందే. ఇదంతా చాలా తప్పు. మీరు ఈ విధంగా చెయ్యడం కుదరదు. కావాలంటే చూడండి, కికో మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టాడు. ఖచ్చితంగా చెబుతున్నా. ఇక మాటలు కట్టిపెట్టు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? కిక్కోని ఎందుకు అలా పొగుడుతూనే ఉన్నావు? తను మా దగ్గర కూడా రాలేడు తెలుసా? బాస్, ఓకే కదా? నా కిడ్నాపింగ్ పని పూర్తయింది. ఇప్పుడు నా మాట నాకు ఇచ్చేస్తే బాగుంటుంది. మూర్ఖుడా! అరే బాస్, ఇప్పుడు నన్ను పొగుడుతున్నారు, కానీ ఎందుకింతలా కోపంగా ఉన్నారో అర్థం కావడం లేదే. నీకు అస్సలు బుద్ధి లేదు. నేను నిన్ను తిడుతూనే ఉన్నాను. కికో చాలా తెలివిగా నీ గాలిపటానికి ఈ ట్రాకింగ్ డివైస్ ని పెట్టాడు. అతనికి ఇప్పుడు మన లొకేషన్ తెలిసిపోయి ఉంటుంది. బాస్, ఇప్పుడు ఏం చేయాలి? కికో ట్రాకింగ్ చేసుకుంటూ ఈ ట్రాకింగ్ డివైస్ వరకు వస్తాడు, కానీ ఇక్కడ మనం ఉండం. కైట్ మ్యాన్ గాలిపటం అన్నిటినీ తల్లకిందులు చేసేస్తుంది. ఆ కైట్ ఇంకా ఎంత దూరంలో ఉంది సూపర్ స్పీడో? ఎక్కువ దూరం ఏమీ కాదు కికో, ఇక్కడే పక్కన అనుకుంటాను. కానీ చూస్తే ఎక్కడ కైట్ కనిపించట్లేదే. ఆహా, ఒక పీజేనే ఎగురుతోంది. కికో, నా సిస్టమ్ ఆ పీజీనే చూపిస్తోంది. కైట్ మ్యాన్ గాలిపటం చేస్తుందన్నిటినీ తల్లకిందులు. అరే, ఆ ట్రాకింగ్ డివైస్ దీని మెడలో ఎలా వచ్చింది? ఆ కైట్ మ్యాన్ మనల్ని మోసం చేశాడనిపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ పావురం. ఎలాగైనా ఆయన్ని కాపాడాలి. అయితే ప్రెసిడెంట్ కి జరిగిన విషయాన్ని 1 వర్డ్ లో చెప్పాలంటే కిడ్నాప్. అయ్యయ్యో, జాయ్ సిటీ ప్రెసిడెంట్ మన్సన్ సిటీకి వచ్చి కిడ్నాప్ అయ్యారు. దీనివల్ల మన్సన్ సిటీ పేరు చెడిపోతుంది. ఏం చెయ్యాలి? దిగులు పడకండి మేయర్ అంకుల్. కిక్కో సూపర్ స్పీడో ఉన్నంత వరకు మీకు ఏ సమస్య రాదు. రైట్ రాంగ్ ని గెలవడం మేము అంగీకరించాం, ఎందుకంటే మేము ఎప్పుడు రైట్ కోసమే పోరాడుతుంటాం. ప్రస్తుతం ప్రెసిడెంట్ గారి మొబైల్ నెంబర్ అవుట్ ఆఫ్ రీచ్ లో ఉంది. నువ్వే ఏమైనా చేయాలి కికో. ప్రెసిడెంట్ గారు ఈ రోజు జాయ్ సిటీకి ఖచ్చితంగా వెళ్లి తీరాలి, ఎందుకంటే రేపటి నుంచి అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కనుక ఆయన టైంకి అక్కడికి వెళ్ళలేదంటే ఈ ఎలక్షన్స్ లో ఆయన ఓడిపోతారు. ఓ, ఇలాగే ఒకసారి కైట్ లో వచ్చిన వాళ్ళు కిడ్నాప్ చేస్తే వాళ్ళు నేను పట్టుకున్నాను. వాళ్ళని చింతకొట్టి చింతకాయ బజార్ చేశాను. అతను అప్పుడు ఆకాశంలో కైట్ నడపడమే కాదు, భూమి మీద సైకిల్ తొక్కడానికి కూడా అర్హత లేకుండా చేసేసాను. మీరు చెప్పేది నిజమా మేయర్ అంకుల్? మరి ఎవరుకున్నారు? ఒకవేళ నేను అబద్ధం చెప్పినట్టయితే ఆ ఫ్లైట్ లో ఉన్న నూలు కండెలన్నీ కూడా నా మీద పడతాయి. అంటే మీరు చెప్పిందంతా అబద్ధమేనా? ఒకసారి ప్రెసిడెంట్ ఉండే లొకేషన్ తెలిస్తే చాలు కికో, ఆ తర్వాత మనం ఎలాగైనా సరే ఆయన్ని కాపాడొచ్చు. ప్రెసిడెంట్ ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత అతన్ని నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. కానీ గుర్తుంచుకోండి, బ్యాలెన్స్ అమౌంట్ నాకు వెంటనే అంది తీరాల్సిందే.
అద్భుతమైన మొబైల్ నా చేతికి అందింది. ఇక నుంచి దీన్ని నేనే యూజ్ చేస్తాను. దీన్ని బాస్ దగ్గర చూపించను. చూస్తే దీన్ని కూడా లాగేసుకుంటారు. ఆన్ చేసి చూస్తాను. కికో, శాటిలైట్ ద్వారా నేను ఫుటేజ్ ని కవర్ చేశాను. ఇదేదో పక్కనే ఉండే ఒక ఏరియా. అక్కడే ప్రెసిడెంట్ ని దాచి ఉంచారు. అది చాలా పెద్ద ఏరియా అయి ఉంటుందేమో. ఆ చోట్ని కనిపెట్టడం చాలా కష్టం అనుకుంటాను. ఏదైనా ఐడియా ఆలోచించు. చిక్కు. హా? ఇప్పుడే ప్రెసిడెంట్ గారి మొబైల్ ఫోన్ రింగ్ అయ్యింది, కానీ ఎవరో కట్ చేసేశారు. హా, మీరు పని చేయండి అంకుల్. మీరు ప్రెసిడెంట్ నంబర్ ని మా దగ్గర ఇవ్వండి. సూపర్ స్పీడో, నువ్వు ఆ మొబైల్ ఫోన్ లొకేషన్ ని ట్రేస్ చేయి. మనం త్వరగా అక్కడికి వెళ్ళిపోదాం. మీరు కంటిన్యూస్ గా ప్రెసిడెంట్ నంబర్ కి ట్రై చేస్తూ ఉండండి. ఆయన మాట్లాడే అవకాశం ఉంది. సూపర్ ఐడియా కికో. ఇది తీసుకో. ఒక్కసారి మనకి బ్యాలెన్స్ అమౌంట్ అందిందంటే ఆ తర్వాత మనం ఈ ఫ్రూట్స్ ఏమిటి, డ్రై ఫ్రూట్స్ ఏ తినొచ్చు. కైట్ మ్యాన్ గాలిపటం చేస్తుంది అన్నిటినీ తల్లకిందులు. ఖచ్చితంగా బాస్, ఖచ్చితంగా. డబ్బు చేతికి అందిందంటే నాకు ఒక బైక్ కొనిపెట్టండి బాస్. కానీ నిన్న నువ్వు మొబైల్ ఫోన్ కావాలని అడిగావుగా. వద్దు, మొబైల్ ఫోన్ వద్దు. మొబైల్ ఫోన్ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని నేను చేసేసాను. నిజంగానా? ఎలా? ఏ? ఎవరి మొబైల్ ఫోన్ రింగ్ అవుతోంది? ఎవరి ఫోన్ కాదు బాస్, నేనే రింగ్ అవుతున్న శబ్దాన్ని నోట్తో చేస్తున్నాను. కావాలంటే మీరే చూడండి. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ? చెప్తావా లేకపోతే గాలిపటం లేకుండానే నిన్ను కొండ మీద నుంచి విసిరేయమంటావా? సారీ 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 బాస్, చెప్తాను. ఈ మొబైల్ ప్రెసిడెంట్ గారిది. ఒరే మొద్దు, నువ్వెంత పని చేశావు? ఈ మొబైల్ ఫోన్ ని ఆఫ్ చేసి ఉంచాలి కదా. వాళ్ళు ఈ మొబైల్ ఫోన్ లొకేషన్ ని ట్రేస్ చేసుకుని ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. ఇలా రా. డ్రై ఫ్రూట్స్ కాదు కదా, నువ్వు కుళ్ళిపోయిన ఫ్రూట్స్ తినడానికి కూడా పనికిరావు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఎలా ఇండికేషన్ సడన్ గా కట్ అయింది? ఒకవేళ ప్రెసిడెంట్ మొబైల్ ని వాళ్ళు ఆఫ్ చేశారేమో కికో. వాళ్ళ లాస్ట్ లొకేషన్ కి త్వరగా వెళ్ళే సూపర్ స్పీడో. టర్బో స్పీడ్ ని యాక్టివేట్ చేయి. యా, తప్పకుండా. కైట్ మ్యాన్ గాలిపటం చేస్తుంది అన్నిటినీ తల్లకిందులు. ఇటు చూడండి మిస్టర్ కైట్ మ్యాన్. ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేసి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. సో ఆయన రిలీజ్ చేసి మీ తప్పుని సరిదిద్దుకోండి. అలాగా? ఇప్పుడు నువ్వు నన్ను బెదిరించావా? అమ్మో, నేను భయపడిపోయాను. ఇదిగో ప్రెసిడెంట్ ని తీసుకొని వెళ్ళు. వెళ్ళు 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 వెళ్ళు. బాస్ తోటి ఆటలాడుతున్నారా? ఇప్పుడు చూడండి, ఈ కొండ మించి కిందకు తోసేసానంటే మీరిద్దరు అడ్రస్ లేకుండా పోతారు. కైట్ మ్యాన్ గాలిపటం చేస్తుందన్నిటినీ తల్లకిందులు. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 138 ని అప్లై చేయి. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 138. కైట్ మ్యాన్ అక్కడ వెళ్తున్నాడు. సూపర్ స్పీడ్ త్వరగా వాడిని ఫాలో చేయి. కైట్ మ్యాన్ గాలిపటం చేస్తుందన్నిటినీ తల్లకిందులు. ఇలా వెళ్తే మనం ప్రెసిడెంట్ ని కాపాడలేము. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 189 ని అప్లై చేయి. ఓకే కికో.
వచ్చేసావా? సూపర్ స్పీడో ప్రెసిడెంట్ ని కాపాడు. హలో మిస్టర్ ప్రెసిడెంట్, మీరు బాగున్నారు కదా? అయ్యో, ఈయన స్పృహ తప్పారు. కికో, ప్రెసిడెంట్ స్పృహ తప్పారు. ఆయన ప్రెషర్ కూడా లోగా ఉంది. సూపర్ స్పీడో నువ్వు ప్రెసిడెంట్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళు. వీళ్ళిద్దరిని నేను చేసుకుంటాను. ఆల్ రైట్ బనీ. బాస్, మీరు కిక్కో సంగతి చూడండి. ఈలోగా నేను ఆ గాల్లో ఎగిరే కారు సంగతి చూస్తాను. నువ్వు నన్ను టచ్ చేయడం కూడా నీ వల్ల కాదు. సారీ. బాస్, ఆ సూపర్ స్పీడ్ ప్రెసిడెంట్ గారితో ఎస్కేప్ అయిపోయింది. ఏం పర్వాలేదు, ప్రెసిడెంట్ ని మనం మరోసారి కూడా కిడ్నాప్ చేయొచ్చు. కానీ ముందు మనం ఈ కికోతో ఒక ఆట ఆడుకుందాం. బాస్, ఆ బండరాయికి ఢీకొట్టి తన తల పచ్చడి చేసేద్దామా? భలే చెప్పావు. ఇప్పుడు చూడు, కైట్ మ్యాన్ గాలిపటం చేస్తుందన్నిటినీ తల్లకిందులు. ఒకవేళ నేను ఆ బండరాయికి గుద్దుకుంటే నా తల పగిలిపోతుంది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి తీరాలి. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. ప్రెసిడెంట్ అంకుల్ బానే ఉన్నారుగా? అవును, హాస్పిటల్ కి వెళ్లేలోకే ఆయనకు స్పృహ వచ్చింది. నిన్ను వాళ్ళిద్దరూ ఇబ్బంది పెట్టారు కదా కికో. ఇప్పుడు ఇది మన టర్న్. ఒక కైట్ మ్యాన్ కదా అయిపోయింది. ఇప్పుడు ఇంకో కైట్ మ్యాన్ పని పడదాం. ఓ, వచ్చేసావా? కికో, కైట్ మ్యాన్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువసేపు దీన్ని భరించగలను నాకు అనిపించడం లేదు. నువ్వు చూస్తూనే ఉండు. ఇప్పుడు నేను నిన్ను ఈ సూపర్ కార్ లోంచి పాతాళానికి పంపించేస్తాను. కైట్ మ్యాన్ గాలిపటం చేస్తుందన్నిటినీ తల్లకిందులు. నా పవర్ఫుల్ కిక్ ని యూజ్ చేసే సమయం వచ్చింది. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 363 ని అప్లై చేయి. బ్రహ్మాండమైన ఐడియా కికో. ఓ, ఓ. కన్నా టీలో పడ్డ ఈగను పక్కన పడేసి తాగేసే టైం ఇప్పుడు వచ్చింది. అంటే బాస్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. థ్యాంక్ యూ కికో అండ్ సూపర్ స్పీడో. ఈ రోజున మీ ఇద్దరు దయ వల్ల నేను సేఫ్ గాను కరెక్ట్ టైం కి నేను జాయ్ సిటీకి వచ్చి చేరుకున్నాను. అందువల్ల నేను ఎలక్షన్ లో పాల్గొనగలిగాను. అందువల్ల నేను ఈ బ్రేవరీ ట్రోఫీని నీకు బహుమతిగా ఇచ్చి గౌరవిస్తున్నాను.